అంటారు, నిజమే. కొన్నిసార్లు గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. పోరాటాలు, సమస్యలు, రుణబాధలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు. కంటి మీద నిద్ర ఉండదండి. తిండి ఉన్న తినబుద్ధి కాదు. గుండె బరువెక్కిపోతుంది. వెన్నులు వణుకు పుడుతుంది. మోకాళ్ళు గడగడ గడగడ వణుకుతుంటుంది. ఏమి సంభవిస్తుందో, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితిలో ఒకళ్ళు నీవు ఉన్న ధైర్యాన్ని విడిచిపెట్టొద్దండి. ఆ ధైర్యవంతులకే దేవుడు ప్రతిఫలముగా బహుమానాన్ని ప్రభు దయచేయబోతాడు. కొన్నిసార్లు గొర్రెకి మనం సపోర్ట్ చేద్దామని నిలబడితే సమస్యలు మన వైపు తిరుగుతుంటుంది. ఎవరు సహాయం చేస్తారో వాళ్ళ మీదకి తిరుగుతుంటుంది సమస్య. మనమేదో హెల్ప్ చేద్దామని వెళ్తామండి. ఆ సమస్యలు మన వైపు తిరుగుతుంటుంది. మనకు అవసరమా ఇది అని అనిపిస్తుంది. Download ShareChat.